హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరు మొబైల్ అనేది హ్యాక్ అవ్వడం జరుగుతూ ఉంది అనమాట. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో లోన్స్, నెక్స్ట్ ఏదైనా చిన్న పిల్లలకి మొబైల్ అనేది ఇస్తూ ఉంటారు. అందులో తెలియకుండా ఏదో ఒక లింకులు క్లిక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మొబైల్ అనేది హ్యాక్ అవుతుంది. చాలామందికి అకౌంట్స్లో డబ్బులు కట్ అయిపోవడము, ఇలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అందువల్ల నేను మీ మొబైల్ హ్యాక్ అయిందా లేదా మీరు తెలుసుకోవాలని కొన్ని నంబర్స్ మీకు చూపిస్తాను. ఆ నంబర్ మీరు డయల్ చేస్తే మీకు మీ మొబైల్ అనేది హ్యాక్ అయిందా లేదా అది నేను క్లియర్గా చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది, మీకు ఉపయోగపడుతుంది కూడా. వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో, తప్పకుండా చూడండి. మోస్ట్లీ లోన్ తీసుకునే వాళ్ళు, ఆన్లైన్లో ఎక్కువ లోన్ తీసుకునే వాళ్ళు తప్పకుండా చూడాలి. ఎందుకంటే మీకు మీ మొబైల్ హ్యాక్ అయిందా లేదా తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే ఎన్నో యాప్స్లో లోన్స్ అవి తీసుకుంటారు. ఒకసారి చెక్ చేసుకున్నంత మాత్రాన ఏమైపోదు. జస్ట్ 5 మినిట్స్ మీరు చెక్ చేయండి. అది ఎలా చెక్ చేయాలని నేను మీకు స్క్రీన్ షాట్లో క్లియర్గా చూపిస్తాను. ఓకే, మీకు మీ మొబైల్ హ్యాక్ అయిందా ఒకసారి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, జస్ట్ *#21# డైల్ చేసినారనుకోండి, మీకు ఇక్కడ MMI కోడ్ అని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ ఉంది కదా, నాట్ ఫార్వర్డెడ్, వీడియో నాట్ ఫార్వర్డ్ అని ఉంది కదా, ఆ విధంగా చూపిస్తుంది అనమాట. హ్యాక్ అవ్వకపోతే సపోజ్ మీకు ఏదైనా డౌట్ లేదు, మన మొబైల్ హ్యాక్ అయింది అని ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు *002# డైల్ చేసినారంటే మీకు మీ నుంచి వెళ్ళే మెసేజ్ కానీ, కాల్స్ కానీ అవన్నీ మీకు కట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మీ మొబైల్ అనేది ఎవరు హ్యాక్ చేసినా హ్యాక్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారనమాట, ఈ విధంగా నా వాలెట్లో నుంచి అమౌంట్ కట్ అయిపోయింది, నేను విత్డ్రా చేయలేదు, అది ఎలా అయిందో నాకే తెలీదు అనేసి చెప్తూ ఉంటారనమాట. అలాంటి ప్రాబ్లం ఎవరన్నా ఫేస్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మనం ఏదో టైంపాస్ కాదు, మీకు ఎవరికో ఉపయోగపడాల ఉద్దేశంతోనే వీడియో అనేది చేస్తూ ఉంటాను నేను. జస్ట్ మీకు తెలియకపోయినా ఒకసారి వీడియో చూసైనా చేసి చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. మీకు జస్ట్ ఇవన్నీ చూస్తే ఒకవేళ మీకు హ్యాక్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది. అందువల్ల నేను వీడియో రూపంలో మీకు చెప్తా ఉన్నాను అనమాట. మోస్ట్లీ లోన్ తీసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి ఎన్నో మెసేజ్లు అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి, కాల్స్ ఏదో ఒక రూపంలో మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఎక్కడెక్కడో ఇచ్చి ఉంటారు. అందువల్ల కేర్ఫుల్గా ఉండండి, కేర్లెస్గా ఉండొద్దండి. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనము చాలామంది ఈ లోన్ విషయాల వల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా. అందువల్ల ఎవరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా అందరూ ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా లోన్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉంటే కూడా నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.